హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీకు నా గురించి వెళ్ళిపోతే నేనైతే చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా పేరు బాల్సే. నేనైతే 2 years అయితే కంప్లీట్ చేశాను ఎల్పీలో. నేనైతే పాస్ట్ చాలా వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఎల్పీ గురించి. మీరు ఎల్పీ ఎలా జాయిన్ అయ్యాలి ప్రాసెస్ అంతా ఇక్కడ వీడియో చూస్తున్నారు. ఆ వీడియో అయితే చేశాను అనమాట. మళ్ళీ ట్రైన్ జర్నీ అయితే చాలా మంది అడుగుతున్నాను అని ట్రైన్ జర్నీ వీడియో కూడా చేశాను, మీకు ఇక్కడ చూడొచ్చు. దాంతో పాటు ఎల్పీ అయితే కొన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీరు పంజాబ్ వచ్చిన తర్వాత మొత్తం కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తుంది, ఫ్రీగా ఇస్తుంది ఎల్పీ. అది కూడా వీడియోలో మెన్షన్ చేసా, డోంట్ ఫర్గెట్ టు వాచ్. మీరు ఇంకా పర్సనల్ గా నన్ను మెసేజ్ చేయాలని, పర్సనల్ గా మీట్ అవ్వాలనుకుంటే, పర్సనల్ గా మాట్లాడుకుందామంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీకు ఏ డౌట్ అయినా నేనైతే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఈ వీడియో దేని గురించో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే మీరు ఎల్పీ వచ్చే ముందు మీరు కొన్ని సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేయాలి. అదేంటంటే ఒక్కొక్కటి చెప్తా, జాగ్రత్తగా వినండి. దాంతో పాటు చాలా ఇన్ఫర్మేటివ్ అయితే చెప్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ సర్టిఫికేట్స్ గురించి చెప్తే, నేను చెప్పినవన్నీ జెరాక్స్ అయితే క్యారీ చేయండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మళ్ళీ దాంతో పాటు ఆధార్ కార్డ్, దాంతో పాటు 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, మళ్ళీ +1 +2 కలిపి ఒక బిగ్ షీట్ అయితే ఉంటుంది, అది కూడా క్యారీ చేయండి. దాంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే క్యారీ చేయండి. అంతేకాదు మీ ఫాదర్ అండ్ మదర్ ఆధార్ కార్డ్ అయితే క్యారీ చేయండి. దాంతో పాటు మీరు ఒకవేళ మీ ఫాదర్ గానీ మదర్ గానీ గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళది ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అది ఆ సర్టిఫికేట్ అయితే జెరాక్స్ అయితే క్యారీ చేయండి అనమాట. నేను చెప్పాను కదా, ఈ సర్టిఫికేట్స్ అన్ని 2 లిస్ట్ గా పెట్టుకోండి అనమాట. అంటే ఒక పెట్టుకొని 2 పేర్స్ క్యారీ చేయండి. ఎందుకంటే మీకు అడ్మిషన్ టైంలో ఈజీ అవుతుంది. అప్పుడు ఒకవేళ మొత్తం అంతా అంటే మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. ఏంటంటే మీ మదర్ ఆధార్ కార్డ్, మీ ఫాదర్ ఆధార్ కార్డ్ జెరాక్స్, దాంతో పాటు మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ కూడా క్యారీ చేయండి, యూజ్ అవుతుంది. పాన్ కార్డు, దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్ట్, 12th మార్క్ లిస్ట్, మళ్ళీ ఇన్కమ్ ఒకవేళ మీరు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అన్ని ఒక లిస్ట్ లో, ఒక 2 లిస్ట్ లో పెట్టుకోండి. మీకు చెప్తున్నాను కదా, అడ్మిషన్ టైంలో మీకు ఈజీ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ నుంచి. అయితే ఇంకా చాలా మిగిలినవన్నీ మీరు తెచ్చుకోండి. ఎస్పెషల్లీ ఇవన్నమాట. ఈ ఒక 9 సర్టిఫికేట్స్ అయితే మర్చిపోయి పెట్టుకోండి. ఒక 2 పేర్స్ గా పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అయితే. మీకు కన్ఫ్యూజ్ ఉండకుండా చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ అయితే క్లోతింగ్ గురించి వెళ్దాం ఫ్రెండ్స్. చాలా మంది చూస్తారు కదా, 6 months ఉంటా కాలేజ్ లో, అన్ని క్లోత్స్ ఎక్కువ తెచ్చుకుందాం అనుకుంటారు. మీరు అక్కడ అసలు తెచ్చుకోకండి. ఎందుకంటే ఇక్కడ కూడా క్లోత్స్ ఉంటాయి, ఇక్కడ కూడా షాప్స్ ఉంటాయి, ఇక్కడ తక్కువలోనే దొరుకుతాయి. మీరు అక్కడి నుంచి ఎక్కువ తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు వచ్చేది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో, అక్కడ కొంచెం ఎండ ఉండదు. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో చలి మొదలవుతుంది. అక్కడ నుంచి తెచ్చుకున్నా ఇక్కడ కొనుక్కోండి. ఎందుకంటే అక్కడ మనీ సేవ్ చేసుకోండి. అక్కడ కొనుక్కున్నా అక్కడ మనీ సేవ్ చేసుకుని ఇక్కడ వచ్చి వాడుకోండి. ఎందుకంటే మనీ వేస్ట్ అవ్వకూడదు కదా. అందుకే ఇక్కడికి వచ్చి ఖర్చు పెట్టుకోండి. ఆ మనీతో ఏంటంటే క్లోత్స్ మీరు పర్పుల్ అవ్వచ్చు, ఏదైనా ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ వింటర్ చాలా, సమ్మర్ ఎలా ఉంటుంది, వింటర్ కూడా చాలా ఇదనమాట. మనకైతే ఇప్పుడు రైనీ సీజన్ కదా, అక్కడైతే ఎండ కాస్తుంది. ఇప్పుడు ఎండ, పంజాబ్ లో అయితే ఇప్పుడు ఎండ, తర్వాత అయితే వింటర్ అనమాట. మీకు చాలా అక్కడ కొనుక్కోవడం బెస్ట్, తక్కువ ప్రైసెస్. ఆ మనీ సేవ్ చేసుకుని ఇక్కడ మనీలో పెట్టుకోండి అనమాట. అంతేకాదు, క్లోతింగ్ గురించి అన్నాను కదా, మీరేంటంటే క్లోతింగ్ అయితే ఒక పేర్ ఆఫ్ ట్రెడిషనల్ డ్రెస్ అయితే క్యారీ చేయండి. మీరు ప్యాక్ చేసుకోండి లగేజ్ లో. ఎందుకంటే అక్కడ దివాళీ అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, ఉగాది అవ్వచ్చు, ఏదైనా ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, మీరు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోండి. సౌత్ ఇండియన్ ని రిప్రజెంట్ చేస్తూ ఒక ట్రెడిషనల్ డ్రెస్ అయితే ప్యాక్ చేసుకోండి. అబ్బాయిలు అయితే పంచ, అమ్మాయిలు అయితే ఉంటాయి కదా, ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఒక పేరు అయితే ప్యాక్ చేయండి. సో ఏంటంటే ఫుడ్ మీకు నచ్చకపోతే అప్పుడప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే మీరు పికిల్స్ తెచ్చుకోండి. మీరు పికిల్స్ తెచ్చుకొని కింద నుంచి కానీ లేకపోతే క్యాంటీన్ నుంచి కానీ రైస్ తెచ్చుకోండి. నేను అప్పుడప్పుడు మెస్ పోకపోతే నేను రైస్ తెచ్చుకుంటా, క్యాంటీన్ నుంచి కానీ అక్కడి నుంచైనా రైస్ తెచ్చుకొని రూమ్ కి వెళ్ళిపోతాను అనమాట. రూమ్ కి వెళ్ళిపోయి కంచంలో రైస్ వేసుకొని పికిల్స్ వేసుకొని తింటా. సూపర్ గా అనిపిస్తుంది. మీరు ఇంకా తెచ్చుకోండి, నెయ్యి కానీ ఏదైనా తెచ్చుకోండి, పికిల్స్ తెచ్చుకొని క్యారీ చేయండి. పికిల్స్ ఏంటంటే యూజ్ అవుతాయి. మీకు ఎప్పుడైనా అవ్వకపోతే పికిల్స్ తో సూపర్ గా ఉంటది, ట్రై చేయండి. ఒకవేళ మీకు వీరుంటే తెచ్చుకోండి. నేను అప్పుడప్పుడు ఏంటంటే పికిల్స్, లేకపోతే మీకు తెలియకపోతే చెప్తున్నా, మీకు తెలియని వాళ్ళ గురించి కెటిల్ అయితే క్యారీ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా కెటిల్, మీకు ఫస్ట్ టైం వాడుతున్నా చెప్తాను. అందులో వాటర్ వేసి అందులో మ్యాగీ వేస్తే మ్యాగీ అయితే బాయిల్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా టైం పాస్, మీకు స్నాక్స్ ఐటమ్స్ ఏం లేకపోతే మీకు మ్యాగీ అయితే చేసుకోవచ్చు. మీరు కెటిల్ అయితే క్యారీ చేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడికి వచ్చాక ఆర్డర్ చేసుకోండి.
కెట్లు అంటే చాలా యూజ్ఫుల్ అనమాట. దేనికైనా ఇప్పుడు జిమ్ కి వెళ్లే వాళ్ళైనా ఏదైనా డబుల్ స్మిత్ ఉంటది కదా, రాత్రి వరకు మీరు మిల్క్ తెచ్చుకొని బాయిల్ చేసుకుని తాగొచ్చు, లేకపోతే మ్యాగీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. కెట్లు కూడా క్యారీ చేయండి. దాంతో పాటు 6 months కి సరిపోయే స్నాక్స్ తెచ్చుకోండి. ఏ ఉంటాయి కదా జంతుకులు, స్నాక్స్ అవన్నీ తెచ్చుకోండి. ఏంటంటే పాడవకుండా చూసుకోండి. 6 months వరకు వచ్చేవి మీ పేరెంట్స్ అంటే చెప్తే 6 months వరకు వచ్చే స్నాక్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే 6 months వరకు మీకు బాగుంటది కదా తినడానికి కానీ ఏదైనా. దాంతో పాటు నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఏంటంటే చాలా మంది నా ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా సోప్స్ కూడా తెచ్చుకుంటున్నారు. అక్కర్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటాయి, అన్ని ఉంటాయి. మీరు అంత తక్కువ లగేజ్ మెయింటైన్ చేస్తారంటే మెయింటైన్ చేయండి. ఏంటంటే మెయిన్ గా సర్టిఫికెట్స్ ఉండాలి. సర్టిఫికెట్స్ మీరు క్యారీ చేయండి. చెప్పాను కదా లిస్ట్ ఆఫ్, మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. కానీ ఎస్పెషల్లీ మర్చిపోకుండా తండి. ఏం మర్చిపోయినా ఇవైతే తండి సర్టిఫికేట్స్. తర్వాత క్లోతింగ్స్ ఎక్కువ తెచ్చుకోకండి. మీరు అక్కడ డబ్బులు సేవ్ చేసి ఇక్కడ కొనుక్కోండి. మీరు కొనుక్కోద్దని చెప్పట్లేదు, అక్కడ సేవ్ చేసుకొని ఇక్కడ కొనుక్కోండి అని చెప్తున్నా అంతే. ఎందుకంటే ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటది మన సౌత్ స్టేట్స్, ఇక్కడ నార్త్ స్టేట్స్ లో. తర్వాత మీరు పికిల్స్ తెచ్చుకోండి. బెస్ట్ సజెషన్ నా తరపు నుంచి పికిల్స్ తెచ్చుకోండి మీరు. తర్వాత స్నాక్స్ ఐటమ్స్ తెచ్చుకోండి. 6 months కి మీకు సరిపోయే స్నాక్స్ ఐటమ్స్ తెచ్చుకోండి. ఒక 3-4 months ఉండేలా చూసుకోండి. ఎందుకంటే స్నాక్స్ పాడైపోతాయి. ఒక 3 months వచ్చేలా చూసుకోండి. తర్వాత ఇక్కడ దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. మీరు పంజాబ్ పగ్వార్ అవ్వచ్చు, జలంధర్ అవ్వచ్చు, మీకు బయట ఉంటాయి షాప్స్, మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. మీరు ఎక్కువ లగేజ్ తెచ్చుకొని సోప్స్ అలాంటివి తెచ్చుకోకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. అక్కడ మనీ వేస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి లగేజ్ క్యారీ చేసినప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. మీరు అక్కడ డబ్బులు సేవ్ చేసుకొని ఇక్కడ డబ్బులు వాడండి అనమాట. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఇది ఫ్రెండ్స్, నేను పాస్ట్ చాలా వీడియోస్ అయితే చేశాను అనమాట. అందరూ అడుగుతున్నారు బ్రో చాలా లాంగ్ వీడియో చాలా లాగ్ అవుతుంది అంటున్నారు. బ్రో నేను చెప్తున్నాను కదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ మాత్రం లెంత్ ఉంటది. నెక్స్ట్ ఇంకేం వీడియోస్ కావాలి, ఇంకా డౌట్స్ ఉంటే మర్చిపెట్టడం కామెంట్ చేయండి. దాంతో పాటు ఎవరికైనా నా పర్సనల్ గా మెసేజ్ చేయాలనుకో ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. నీకు ఆల్రెడీ చాలా మందికి అయితే రెస్పాండ్ అయ్యా. ఇప్పటికి 10 to 15 members అయితే నాకు డిఎం చేశారు. వాళ్ళకి రెస్పాండ్ అయ్యా. వాళ్ళైతే స్టార్ట్ అయితే అవుతున్నారు. ఓన్లీ డాక్యుమెంట్స్ గురించి అడిగారు. ఒకలే కాదు చాలా మంది అడిగారు అనమాట. అందుకే ఈ వీడియో అయితే వెంటనే చేస్తున్నా. అందుకే వీడియోస్ గ్యాప్ ఇవ్వట్లేదు. ఏంటంటే దీనివల్లే అందరూ అడుగుతున్నా బ్రో నేను 22nd వెళ్ళిపోతున్నా బ్రో, నేను 23rd వెళ్ళిపోతున్నా, డాక్యుమెంట్స్ చెప్పండి బ్రో అని. అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే డాక్యుమెంట్స్ చూసారు కదా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్లోగా చూడండి. మొత్తం ప్రతి సర్టిఫికేట్ అయితే క్యారీ చేసుకోండి. మీకు 9 certificates అయితే చెప్పాను, చూసుకోండి. అది ఫ్రెండ్స్. దాంతో పాటు పికిల్స్, స్నాక్స్ చెప్పాను కదా, ఏం క్యారీ చేయకండి, సింపుల్ గా వచ్చండి. ఇక్కడ అన్ని ఉంటాయి. మీరు అక్కడ కొనుక్కొని అక్కడ డబ్బులు సేవ్ చేసుకొని ఇక్కడ కొనుక్కోండి. నా సజెషన్ అయితే ఇది బెస్ట్ సజెషన్. సరే మరి ఉంటా. నేను మీ బాలా, సైనింగ్ ఆఫ్. జై హింద్.